ఎందుకమ్మా ఆ చిన్నదేం చేస్తుందో చూడు. ఎందుకు? 9 అయింది. టిఫిన్ చేస్తారని. చెల్లి స్నానం చేస్తుంది, తను రాని. త్వరగా రండి. ఏ ఊర్వశి, సాంగ్ ఆపి స్నానం చేయవే. ఫాస్ట్ గా వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అలాగే వస్తున్నా అక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావే. నిన్నెవరు చేసుకుంటారో గాని వాడికి బీభత్సం. ఎవడ్రా వీడు? చూడ్డానికి అమాయకుల్లా ఉన్నాడు, దెబ్బేమో దద్దరిల్లిపోయింది. అసలు ఏం జరిగిందంట? ఏంట్రా లుంగిరాజా, ఏంటయ్యి? టమాటాలన్నా. రేయ్, చూస్తే దేనికి పనికిరాని కుళ్ళిన టమాటాలా ఉంది. దీంతో ఏం చేస్తావురా? పచ్చడి చేసిన పరమకంపు. అసలు టమాటా గురించి నీకేం తెలుసురా? మటన్లో ముక్కలా, చికెన్లో చిల్లీలా, పప్పులో ఉప్పులా, చారులో కూరలా, పులుసులో పులుపులా, చివరికి ప్రపంచ దేశాల్లో సాసుకు శ్వాస లాంటిదిరా. అంతేకాదు రేయ్, వెజిటేబుల్ కే బాబు లాంటిది. అలాంటి టమాటా గురించి తప్పుగా మాట్లాడతావా? తప్పు నా కొడుకా. ఇంకోసారి టమాటా గురించి తప్పుగా మాట్లాడితే నీ జీవితంలో టమాటా తినకుండా టంగు పీకేస్తా. వీడు బాగా ఎగస్ట్రాల్ చేస్తున్నాడు రా. మన బండిలో ఉన్న కత్తులు తెచ్చి నరికేయండి రా. రాయ్, మీరు నరకడానికి బండిలో కత్తులు కావాలేమో. నేను కొడితే బెండకాయతో కూడా బొక్క పడుద్ది. నేను కోస్తే ములక్కాయతో కూడా పీక తెగుద్ది. నా చేత్తో టమాటా విసిరినా అది బాంబై పేలుద్ది. జాగ్రత్త. పంచులు బాగానే వేస్తున్నావురా. అంచనాకు మించి పంచులు వేయడం మన స్టైల్. దెబ్బను మించి దరువేయడం ఈ దగడ్ సంబ స్టైల్. అయినా కాదు కూడదని ఎవడైనా ధైర్యం చేసి దగ్గరికి వస్తే ధాన్యం కాస్త తంపుడు బియ్యం చేస్తా.
ఓయమ్మ అరటిపండు, నాకేంటి ఇలాంటి కళ్ళొచ్చింది? వాట్ బ్రో? చిల్ బ్రో. ఏంట్రా ఇక్కడ ఆపావు? వెళ్ళొచ్చింది సాబ్. ఇదే దిగరా. ఇదే. లంకంత కొంప. నీ డ్రైవింగ్ 50 కట్. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? ఏమీ లేదు బాబు, రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవరైనా మంచోళ్ళు చూడమన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. ఏం పర్వాలేదు, మనోళ్ళే. హాయ్ బ్రో, హాయ్. నా పేరు సాంబా, మా వాడి పేరు పీకే. నీకేంటే పవన్ కళ్యాణ్? నా బడిలో అంత పవర్ లేదు, కళ్ళద్దాలకుంది, అందుకే పప్పు కుమారాన్ని పెట్టుకున్నా. సరిపోయిందిరా, మనిషికి తగ్గట్టు. ఆ? పులుసు కుమారం పెట్టుకోవాల్సింది ఇంకా అదిరిపోయేది. ఈసారి పులుసు తిన్నప్పుడు పెట్టుకుంటానులే గాని, తమరి పేరేంటి సార్? ఆర్పి. అంటే రాజేంద్ర ప్రసాదా? ఎవరికా అంత పెద్ద మనకేంటి? ఆ? రావూరి పెంటయ్య. ఓహో, బాగుంది పెట్టయ్యా. ఏవి నీ ఆవులు గేదెలు ఎక్కడున్నాయి? కింద కట్టేసి ఉన్నాయి, ఈ శరీరం తోది గల్లే. ఆ? సరే బ్రో, ఇంతకు మీ పేరు చెప్పలేదు. ఎంఎంకేఆర్. ఓ, ఆ? అంటే ఎంఎం కీరవానా? నో, నేను మ్యూజిక్ చేయను, మ్యాజిక్ మాత్రమే చేస్తా. ఓ, అంటే మా ఆయలోడు అనమాట. ఇంతకు మీ పేరేంటి బ్రదర్? మైకేల్ మదన్ కామరాజు. ఓహో, అంత పెద్ద పేరుతో పిలవలేం గానీ మైకేల్ అని పిలుస్తాం. నీ ఇష్టం. బాబు నేనంతా చూసుకుంటాను, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఓకే అంటే ఓకే అంకుల్. ఏం బాబు సాంబా, మీకు ఓకేనా? ఓకే సార్. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, మీరు రూమ్ లోకి వెళ్ళండి. మీరేళ్ళ మేము చూసుకుంటాం, నువ్వు రారా. బాగా చెప్పాడు ఏయ్. అంకుల్. ఓనర్ చాలా మంచివాడు, మన గురించి ఏం తెలియకపోయినా చాలా గొప్పగా చెప్పాడు. అవును బ్రో. గ్రేట్ మ్యాన్. అవును, చూడ్డానికి లఫుట్లా కనపడతాడు గాని దేవుడు. ఆ. తప్పుగా మాట పద. ఔ, ఔ. చేసుకోండి చేసుకోండి, రొమాన్స్ చేసుకోండి. మా అమ్మతో చెప్తా. ఆ? మీ అమ్మకి చెప్తావా? నేను మీ అమ్మతో చెప్తా. ఇక్కడ ట్యూషన్లు కాదు, మసాజ్ కోచింగ్లు నడుస్తున్నాయని. సాంబా, మ్మ్. వీళ్ళు మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. సాయంత్రం 6:30కి అవుట్ హౌస్కి వచ్చి ఓకే. అక్కడ ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఓకే? మ్మ్. వెళ్ళు 6:30కి. మీరు ఎంత డిస్టర్బ్ చేసినా ఆ అమ్మాయి నాదే. వస్తా. రాసి పెట్టుంటే ఏం చేయగలుగుతాం? చిచ్చి, ఇలా బాగు చేయడం మన వల్ల కాదు. రంబా, ఎక్కడ చూసినా కనపడట్లేదు. రంబా, రంబా. నన్ను రమ్మని చెప్పి లోపల దాక్కున్నావా? నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ. వస్తున్నా రంబా. టడటా టటా. రంబా, ఎక్కడికి వచ్చాను రా బాబు? మనుషులుండే కొంపేనా లేక? రంబా, కనిపించు రంబా. నువ్వెక్కడున్నావు రంబా? రంబా, ప్లీజ్ రంబా, ఆట పట్టిస్తున్నావు కదూ. రంబా, రంబా. కరెక్టే చెప్పిందా లేక నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా? రంబా,
సంవత్సరాలైందా? వీళ్ళు దయ్యాలా? ఏయ్. ఎక్కడికి రా? ఊర్వశి ఆ? పిలిచింది బ్రో. ఊరోసి పిలిచిందా? ఇలా ఉలిగివులు మనకు సెట్ అవ్వవురా. ఊరోసిని మర్చిపోరా, మనం ఊరెళ్ళిపోదాం. ఓహో, నీ లవ్ కు నేను అడ్డుపడతానని నువ్వు సెల్ఫిష్ బ్రో, సెల్ఫిష్ నువ్వు. నా లవ్ ను వరవలేవు నువ్వు. అది కాదు, హ్మ్? వేరే ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకో. నాకు అర్థమైంది బ్రో. నాలాంటి వాడికి అంత అందమైన అమ్మాయి పడిపోయిందని నీకు జల్సీ బ్రో, జల్సీ. నీకెలా చెప్పాలరా? బ్రో ఒకటి చెప్తా విను బ్రో. ఎప్పటికైనా అందమైన అమ్మాయిలు నాలాంటి వాళ్ళకే పడతారు బ్రో, తెలుసా? అమ్మాయిలు కట్అవుట్ చూసి కాదు, కలర్. నాలాంటి కలర్ చూసి లవ్ చేస్తారు, అర్థమైందా? ఇన్నాళ్ళు నాలోని ఉప్పు లేని పప్పును చూసింది, కానీ ఈ రోజు ఆ పప్పులను ఒక నిప్పును చూడబోతుంది. అయిపోయావురా. ఊర్వశి ఊర్వశి రేయ్, 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 చెప్పేది వినరా? పాలసీ, ఊర్వశి ఊర్వశి ఏకిడిచి పాలసీ వస్తే. ఆగండి, ఆగండి, ఆగండి. మీకు విషయం తెలుసా? ఊర్వశి నన్ను ఏకాంతంగా పిలిచింది. Congratulations, bro. అబ్బా, నీ అంత అందంగా పుట్టలేదు బ్రో, లేకపోతే ఎంతమంది పడేవాళ్ళు. బట్ ఆల్ ది బెస్ట్ బ్రో. నువ్వేం ఫీల్ కావద్దు, పక్క సందులో బ్యూటీ పార్లర్ ఉంది, వెళ్ళి ఫేషియల్ చేయించుకో. బాగుంటది. అవును, ఎందుకు పిలిచింది? అది మనం అడగకూడదు. ఇంటెలిజెంట్ బాయ్. ఊరొచ్చి వస్తున్నా. ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఊర్వశి 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 ఎక్కడుంది? ఏంటిది? రొమాంటిక్ ప్లేస్ లా లేదే, ఏదో డేంజర్ ప్లేస్ లా ఉంది. ఓ, ఇక్కడైతే ఎవరుండరని పిలిచిందేమో. ఊర్వశి, ఏ దొంగ ఊర్వశి, ఏ లోపల ఉన్నావు కదా, నాకు తెలుసు. ఏ ఊర్వశి, ఏ ఊర్వశి, వస్తున్నా వస్తున్నా, వచ్చేసా. ఊర్వశి 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 ఊర్వశి. ఇదేంటో భూత బంగ్లాలో ఉన్నట్టుంది. ఊర్వశి, ఊర్వశి, అక్కడున్నా. టిక్ 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 టిక్. ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఊర్వశి ఊర్వశి. ఎక్కడుంది ఇది? ఊర్వశి, నాకు తెలుసు, నన్ను ఆట పట్టిస్తున్నా. ఊర్వశి, అమ్మాయి పిలిస్తే సొల్లు కాచుకుంటూ వచ్చేస్తావా? ఊర్వశి నన్ను ఉతికి ఆరేసింది బ్రో. అమ్మా, నిప్పన్నావు ఉప్పన్నావు, మరి ఏమైంది? ఇంకెక్కడ నిప్పు బ్రో, తుప్పు తుప్పు చేస్తాను. అవునా? బ్రో, పాపం ఊర్వశికి దయ్యం పట్టినట్టుంది బ్రో. ఏంటి బ్రో, అక్కడికి వెళ్తే అది కొడుతుంది, ఇక్కడికి వస్తే నువ్వు కొడుతున్నావు. ఇద్దరు కలిసి చంపుతామనుకుంటున్నారా నన్ను? రేయ్, నువ్వు పుట్టడం కాదు, నిజంగానే చంపేయాలి. నువ్వు అనుకున్నట్టుగా ఊర్వశికి దయ్యం పట్టలే, అది నిజంగానే దయ్యం. టోటల్ గా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దయ్యాలే. వాళ్ళు చచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. బ్రో, తప్పైపోయింది బ్రో. బ్రో, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేంటి చేసేది? ఇమ్మీడియట్ ఇక్కడి నుంచి జంపు.